హలో అందరికీ. మా పాప ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చింది. ఇప్పుడంటే ఇప్పుడు కాదు. 3:00కి వచ్చింది. ఇంకొక హాఫ్ అన్ అవర్ ఏమో అట్లా రెస్ట్ తీసుకుంది. రెస్ట్ తీసుకున్న తర్వాత ఇంకా నేను చెప్పక ముందనే ఈరోజు హోమ్ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసేసింది. హోమ్ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత కొంతసేపు ఆడుకుంది. తినడానికి ఏదైనా కావాలి అని చెప్పిందని నేనైతే ఇంట్లో ఏం లేవు మఖానా ఉంది. ఇంకా మఖానానైతే బాగా ఫ్రై చేసేసి ఇచ్చాను. తినేసింది. ఇంకా ఏమైనా కావాలి అని అంటుంది. సరే షాప్‌కి వెళ్దామంటే, "ఏమొద్దు చికెన్ బిర్యానీ కావాలంటుందనమాట." సరే ఇంట్లో ఆల్రెడీ చికెన్ అయితే తీసుకొచ్చాం మార్నింగు. అదే ఉంది. అది ఇంకా వండలేదు. వండేసాక ఇంకా నీకు పెడతా అని చెప్పాననమాట. సరే అని అన్నదమ్మాయి. ఇంకా తనొచ్చేసరికి యాక్చువల్‌గా అన్ని పనులు ఈరోజు చేసుకునేదాన్ని. ఏమో ఇంకా ఇంట్లో ప్రతిసారి రేపటి కోసం పప్పు వేస్తాననమాట టిఫిన్‌కి. అది రుబ్బేసరికి ఈరోజు హాఫ్ అన్ అవర్ దాటిపోయింది. ఎందుకంటే పవరొచ్చి పోతూ ఉంటది. ఇంక ఇంట్లో పనులైతే ఎక్కడివి అక్కడే ఉన్నాయి. ఇంకా సరేలే పనులన్నీ అయిన తర్వాత ఇంకా బిర్యానీ చేయొచ్చు అనుకున్నా. చూడండి సింక్‌లో సామాన్లు కూడా ఎట్లా ఉన్నాయో నేనైతే ఏం తోమలేదు. అట్లా రుబ్బేసి ఇట్లానే వదిలేసాను. ఇంకా దాంతో పాటు ఇగోండి నూక కూడా కలిపేసాను పనిలో పనయిపోతదని. ఇంకా సింకు, స్టవ్వు అన్నీ అలానే ఉన్నాయి. ఇంకా ఆమేమో ఫేస్ వాష్ చేసుకోవడానికి వాష్‌రూమ్‌లోకి వెళ్ళింది. ఇల్లు కూడా ఏం సర్దుకోలేదు. అలానే ఉంది. ఇప్పుడైతే గిన్నెలన్నీ తోమేయడానికి రెడీగా పెట్టుకున్నాను. చూడండి ఎన్నున్నాయో గిన్నెలు. చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే నేను ఆఫ్టర్‌నూన్ గిన్నెలు తోమేస్తాను వెంటనే. కానీ ఒక్కోసారి ఏదైనా పనుంటే ఇంకా అవి సింక్‌లో అట్లనే వదిలేస్తా. ఒక్కోసారి ఇంట్రెస్ట్ రాదనమాట గిన్నెలు తోమటానికి కూడా. గిన్నెలు తోమడం అంతా ఒక ఎత్తయితే, తోమినవన్నీ ఎక్కడో అక్కడ పెట్టడం ఇంకో ఎత్తనమాట. ఇంకా వంటగదిలో రోజుకొక కొత్తగా ఏదో ఒకటి చేయాలనిపిస్తది. వండడం కాదు, ఇలా సర్దడానికి. చూడండి. యాక్చువల్‌గా గరిటెలన్నిటిని కూడా నేను ఇందులో వేసుకుంటాను. ఇంకా చెయ్యి పెట్టగానే దొరుకుతాయి కదా అన్నట్టు. అంతే కాకుండా కిందన కూడా నాకొక గిన్నెల స్టాండ్ అయితే ఉంది. నేను మొత్తం ఇల్లంతా క్లీన్ చేసేసాక మా హౌస్ చూపిస్తా మీకు. ఇవన్నీ గిన్నెలు కూడా వెంటనే తోమేసి ఇక్కడ కాలేసేస్తాను. ఇంకా తర్వాత నెక్స్ట్ తోమే గిన్నెలన్నిటిని కూడా సింక్‌లో పెట్టేస్తా. ఇంకా గిన్నెలన్నీ ముందుగా తోమినటువంటివన్నిటిని కూడా తీసేసి ఎక్కడివక్కడ సర్దుతాననమాట. యాక్చువల్‌గా నేను లాస్ట్ టైమ్ ఒక 2 బస్తాలకి స్టీల్ సామాన్లు, ప్లాస్టిక్ సామాన్లన్నీ యూజ్ చేయనివన్నీ అట్లా పెట్టేసాను. కానీ తర్వాత ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు సడెన్‌గా తీసేసరికి అసలు నచ్చేది కాదు. యూజ్ చేయాలనిపించేది కాదు. ఇంకా ప్లాస్టిక్ సామాన్లు, అలాగే స్టీల్ సామాన్లు ఏవైతే బాగా యూజ్ చేస్తానో వాటన్నిటిని కూడా నేను మంచిగా క్లీన్ చేసుకొని ఇంకా గిన్నెల స్టాండర్‌లోనైతేనే ఉంచుకుంటున్నాననమాట. అవసరానికి ఉంటాయి యాక్చువల్‌గా కదా! డైలీగా మేమైతే మిల్క్ తీసుకొస్తాము. 1 ½ లీటరు. మార్నింగ్ కొంచెం పాలు మరగపెడతా. ఆఫ్టర్‌నూన్ కూడా కొంచెం పాలు మరగబెడతా. సో, పాప స్కూల్‌కి డైలీగా వెళ్ళిపోవడం వల్ల అయితే పాలైతే కొంచెం ఎక్కువగానే ఈవినింగ్ మరగపెడుతున్నాననమాట. ఎందుకంటే నైట్ కొంచెం తాగడానికి ఉంటాయి గదా! మార్నింగ్ టీకి, ఈవినింగ్ టీకి. అలాగే కొంచెం తను తాగుతది. ఇంకా మిగిలిపోతే నేను తోడు పెట్టేస్తాను. అప్పుడప్పుడు నాకు హెల్త్ బాగోకపోతే నేను తాగుతూ ఉంటాను. ఇక్కడ మా ముందే అక్కడ ఆవుకి పాలు తీసేసి వెంటనే ఇచ్చేస్తారనమాట. చాలా చిక్కగా ఉంటాయి. వాటర్ ఎన్నేసినా సరే మరిగిన కొద్దీ చాలా చిక్కగా అయిపోతాయి. పౌడర్ వేశారేమో అనుకునేదాన్ని స్టార్టింగ్‌లో. కానీ పౌడర్ కూడా వెయ్యరు. మా ముందే ఇట్లా క్యాన్ తీసుకొని అట్లా పాలు తీసేసి వెంటనే ఇచ్చేస్తారు. లీటర్ ₹50 అనమాట ఆవు పాలు. ఇంకా వంటగదిలోకొచ్చిన తర్వాత ఒక పని చేస్తూ ఇంకొక పని కూడా స్టార్ట్ చేస్తాను. ఇంకా పక్కన గిన్నెలు తోముతూ మొత్తం క్లీన్ చేసుకుంటూ ఉంటా హౌస్ అంతా. అలాగే వాటితో పాటు వంట కూడా చేసేస్తాను. ఇంకా చూస్తున్నారు కదా మీరే. యాక్చువల్‌గా నేను గిన్నెలు తోమటానికైతే గిన్నెల సబ్బుని యూజ్ చేస్తా విమ్. ఇంకా ఒక్కొక్కసారి అందులో వాటర్ ఎక్కువగా ఏసేసి కొంచెం సోప్ మాత్రమే యూజ్ చేయాలని చెప్పి యూజ్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడైతే మసి ఇట్లా ఏమి ఉండదు కదా తెపాలకి. ఓన్లీ నార్మల్‌గా స్టవ్ మీదయితే అంత మసయితే ఉండదు. తెపాలు అంత ఈజీగా పాడైపోవు. సో, చాలా సింపుల్‌గా వెంటనే తోమిస్తే ఇంకా తొందరగా వదిలేస్తాయవి. చాలా మంది దగ్గర విన్నాను. ఇట్లా
వెంటనే క్లీన్ చేసేసి తడిగా ఉన్నటువంటి సామాన్లని ఇట్లా స్టీల్ స్టాండ్ పైన వేసినట్లయితే వెంటనే స్టీల్ స్టాండ్ ఏమో వెంటనే అది బాగా తుప్పు పట్టిపోతుందని అన్నారు. అది ఎంతవరకు నిజమో నాకైతే తెలీదు. ఇగోండి ఇది ఉంది కదా! ఈ బ్రష్‌తో అయితే మొత్తం నేను క్లీన్ చేసేస్తున్నాను. ఇంక వెంటనే క్లీన్ చేసేస్తే అయిపోతది కదా అని. మాకిక్కడేంటంటే ఇక్కడ సింక్ దగ్గర వాటరు ఇట్లా క్లీన్ చేసిన ప్రతిసారి గ్యాస్ కిందకైతే వాటర్ వెళ్ళిపోతుంది. అందుకే తోమినవన్నీ కూడా వెంటనే క్లీన్ చేసేసి వాటర్ కొంచెం వెళ్ళినా సరే వెంటనే తీసేస్తున్నాను. ఇంకా గ్యాస్‌కి ఆ లోపల సైడు ఇంకా సిలిండర్ తాలూకా బొట్టు పెట్టడానికైతే పైప్ పెట్టడానికైతే ఖాళీ ఉంటుంది కదా! చిన్నది. ఇంకా అందులోకి వాటర్ మా ఆయన వెళ్ళిపోతుంది. మార్నింగ్ చికెన్ తీసుకొచ్చారు. పాప 2 డేస్ నుంచి చికెన్ కావాలని అడుగుతుంది. మేము చాలా డేస్ నుంచి వండలేదు. సో, ఇంకా సరే అని తీసుకొచ్చారు. ఇంకా అప్పటికే తను స్కూల్‌కి వెళ్ళిపోయిందనమాట. స్కూల్‌కి వెళ్ళిపోయింది. ఇంక ఈయనొచ్చేసి ఆఫీస్‌కెళ్ళిపోతున్నారు. ఇంక నాకు ఒక్కదాని కోసం మాత్రమే వండుకోవాలి. మళ్ళీ నైట్ వీళ్ళు తింటారు. అప్పటికే చల్లగా అయిపోతది. ఇంకెందుకులే మార్నింగ్ పాపకి వేరే కర్రీ వండాను. ఇంక దాంతో నేను అడ్జస్ట్ అయ్యాను ఆఫ్టర్‌నూను. ఇప్పుడైతే వేడి వేడిగా తినొచ్చు కదా అని చెప్పి ఇప్పుడు ఫ్రిడ్జ్‌లో పెట్టేసి తీసాను. మార్నింగ్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసి ఇప్పుడే తీసాననమాట. సో, ఇది ఇప్పుడు కట్ చేసేసి వండాలి. చెప్పమ్మా. కమ్. వావ్! ఏంటిది? చూడండి. ఇంకా నేను వీడియోస్ చేసుకుంటూ ఇట్లా వంట చేసుకుంటే మాత్రం నన్ను డిస్టర్బ్ చేయకుండా మా పాప డిస్టర్బ్ చేయకుండా హోంవర్క్స్ చేసుకుంది, చదువుకుంది. ఇప్పుడు కొత్త డయాగ్రామ్స్ అన్నీ వేసి చూపిస్తుంది. గుడ్ గర్ల్. ఓకే. పద వస్తా. సో, వంటంతా చేసేసి తనకి తొందరగా తినిపించేయాలి. ఎందుకంటే ఇప్పుడు స్కూల్‌కి వెళ్తుంది కదా! ఆఫ్టర్‌నూన్ పడుకోవడానికి అవ్వట్లేదు తను. సో, నైట్ ఎర్లీగానే పడుకుంటది. ఎర్లీగా పడుకోకపోయినా సరే నేను పడుకోబెట్టాలి. ఎందుకంటే మార్నింగ్ నేనే తొందరగా తనని లేపాలి. మార్నింగ్ లేపితే కదా బస్ మిస్ అవ్వకుండా వెళ్ళేది. అన్నీ ఒకదానికొకటి లింక్ అయ్యి ఉంటాయి. ఇప్పుడైతే ఈ చికెన్ కర్రీ వండేయాలి. యాక్చువల్‌గా ఇదైతే కట్ చేసేసి బాగా వాష్ చేసేసాను వాటర్‌తో. నేనెప్పుడు కూడా చికెన్‌లో టమాటాలు వేస్తాను. ఇవన్నిటిని ప్రిపేర్ చేసుకోవాలి ముందు. యాక్చువల్‌గా చాలామంది అంటారు, కళ్ళు మండకుండా ఉండాలంటే ఆనియన్స్ కట్ చేసినప్పుడు వీటిని 1 అవర్ ముందు ఫ్రిడ్జ్‌లో పెట్టేసినా కూడా కళ్ళు మండవంట. కానీ ఎప్పుడు ట్రై చేయలేదు. ఈసారి ఎప్పుడైనా ట్రై చేస్తా. అది సక్సెస్ అయిందంటే డెఫినిట్‌గా నేను కామెంట్ చేసి చెప్తా మీ అందరికీ కూడా. ఇంకా ఆనియన్స్‌ని ఇలాగే టమాటాని పేస్ట్ చేద్దాం అనుకున్నాను. ఇంకా చేయకుండానే కట్ చేసేస్తున్నా కొంచెం చికెనే కదా అని. ఇంకా యాక్చువల్‌గా ఇది చూసారా మన దగ్గర ఉన్నటువంటి ఆనియన్స్‌ని తిన్నగా కాకుండా అలా అడ్డగా కాకుండా ఒక సైడ్ నుంచి కట్ చేస్తే రెస్టారెంట్‌లో ఎట్లా కట్ చేస్తారో అలా వస్తాయంట. చాలా సార్లు ట్రై చేశా. బట్ నాకట్లా అనిపించలేదు. ఎలాగైనా మళ్ళీ నార్మల్‌గానే వచ్చేసేవి. ఫైనల్‌గా అన్ని చిన్న చిన్న పీసెస్ అయితే నేను తీసుకున్నాను. కట్ చేసేసాను. ఈవినింగ్ చికెన్ కర్రీ వండుతున్నాను కాబట్టి ఇంత ఫ్రీగా వండుతున్నా. లేదా మార్నింగ్ వండాలంటే అసలు వంటగదిలా ఉండదు. స్పీడ్‌గా పరిగెడుతూనే ఉండాలి. ఇంకా నేనైతే గ్యాస్ పొయ్యి ఆన్ చేసుకుంటున్నా. ఇది మా పొయ్యి అసల మ్యాచ్ బాక్స్ అయితే అవసరం లేదు ఈ పొయ్యికి. కాకపోతే ఇంకా వాటర్ ఎక్కువ వెళ్ళిపోవడం వల్లో లేకపోతే ఏంటో తెలీదు గానీ, ఈ చివరి 2 పొయ్యిలైతే నార్మల్‌గానే ఎలుగుతాయి. కానీ ఈ చివర ఇప్పుడు కళాయి పెట్టాను కదా! ఈ పొయ్యయితే దానికైతే మ్యాచ్ బాక్స్ ఉండాల్సిందే. ఇంక నార్మల్‌గా అయితే వెలగట్లేదు. దానికేమైంది ఇంక చూపించుదామంటే బెంగుళూరులో చాలా కాస్ట్ అడుగుతారు. జస్ట్ చెక్ చేయడానికొచ్చి ఎళ్ళిపోతే మినిమమ్ ఒక 500 అయినా అడుగుతారు. ఇంకా ఏం లేదులే ఇంకా ఓన్లీ అగ్గిపెట్టెతో ఎలిగించుకోవచ్చని చెప్పి ఇంక దాన్ని అలాగే యూజ్ చేస్తున్నా. కిచెన్‌లో మనం వంట చేస్తున్నప్పుడు మన ఆ గ్యాస్ పొయ్యికి వెనక భాగాన ఇట్లా విండో ఉంటే నాకు చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే మనం వంట చేసిన ఆ పొగ అలాగే ఆవిరి అన్నీ కూడా బయటికెళ్ళిపోతాయి. ఇంక ఇంట్లోకైతే ఏం రాదనమాట.
ఇగోండి నేనైతే ఇట్లా వేసుకుంటున్నా నేను అల్లం దాల్చిన చెక్క వెల్లుల్లి పేస్ట్ అన్నిటిని. ఆల్మోస్ట్ యాక్చువల్‌గా ఇంట్లో ఇవన్నీ ప్రిపేర్ పేస్ట్ ఏస్తే చేసుకుంటా. ఇంక వేరేలా ఇట్లా ఉండేది. ఒక్కోసారి అందుకే ప్రిపేర్ ఇప్పుడు ఒక్కొక్కటి చేసుకొని లేదు సెపరేట్‌గా ఇంట్లో దంచేసి అనుకుంటే, వేసుకుంటున్నాను. ఇగోండి అల్లం వెల్లుల్లి అప్పటికప్పుడే పేస్ట్ కూడా వెంటనే అయిపోయింది. దంచేసి ఇంకా వేసుకుంటానన్నమాట ఇంట్లో చికెన్‌లో. ఉన్నటువంటి వాటితోనే దంచి ఇట్లా వేసేసాను. ఇంకా పచ్చిమిర్చి కూడా 4 వేసాను. ఇంకెక్కువైతే వేయలేదు. ఎందుకంటే కారం అయితే ఇంక పాప తినదు. ఈసారి చికెన్‌లో మాత్రం టమాటా ముక్కలు ఎక్కువగానే అనిపించింది. ఇంకా సగం ఏగిపోయిన తర్వాత జీలకర్ర, ధనియాలు గుర్తొచ్చాయి. అప్పుడు అవి ఇంకో వేసేసాను. పక్క వేసేసిన రైస్ కూడా తర్వాత ఇంకా పెట్టేసాను. తొందరగా కూర కూడా తినేద్దాం ఈరోజు అని. ఫైనల్‌గా అయిపోయింది. చాలా నిద్ర అయితే వచ్చేస్తుంది. చాలా తొందరగా పడుకుపోవాలనిపిస్తుంది. మార్నింగ్ 3:30కి లేచా. ఇప్పటికి పడుకోలేదు. ఇప్పుడు ఆల్రెడీ 5:30 అవుతుంది. ఇంకా ఈ వంట చేసుకొని ఒక పక్క కుక్కర్‌తో అన్నం కూడా పెట్టేసాను. తొందరగా అయిపోతదని. ఇంక ఇల్లు, ఈ వాకిళ్ళు ఇవన్నీ అయితే తుడిచేస్తున్నా. ఇంకా క్లీన్ చేయలేదనమాట ఈవినింగ్ నుంచి. ఈవినింగ్ ఒకసారి, మార్నింగ్ 2 టైమ్స్ అయితే ఇల్లంతా తుడుస్తాను. ఇంకా ఈవినింగ్ తుడిచినా, తుడవకపోయినా చెత్తున్నా లేకపోయినా అదో ఫీల్ అయితే ఉండిపోతది నాకు. జస్ట్ చీపురేసి అట్లా తుడిస్తే చాలు. ఇంకా రూమ్‌లో అన్నీ సర్దడం గూడా అయిపోయింది. ఇంకా ఫైనల్‌గా కొంచెం పెండింగ్ ఉందంట పాపకి చదవడం. ఇంకా 2 టేబుల్ చదువుతుంది. ఇంక నేనైతే చూస్తున్నా. ఇంక మా హస్బెండ్ అయితే ఆఫీస్ నుంచి వచ్చారు. రాగానే మ్యాంగోస్ అయితే తీసుకొచ్చారనమాట. ఇంక మ్యాంగోస్ తీసుకురాగానే ఇంకా కట్ చేయమని చెప్పారు. ఇంక వాటితో పాటు టీ కూడా తీసుకురమ్మన్నారు. ఇంక నేను ఒకదాన్నే ఉన్నాను కదా అని టీ అయితే పెట్టుకోలేదు. ఇంక తను కూడా తాగుతారు కదా అని చెప్పి మా ఇద్దరికి కూడా పెట్టేసాను టీ. ఇంతలోనే మ్యాంగోస్ కూడా కట్ చేశా. ఇంక పాప తింటానని చెప్పింది. సమ్మర్‌కి మా ఊరైతే వెళ్ళాము. అక్కడ మ్యాంగోస్ చాలా ఎక్కువ తిన్నాం. ఇంకిక్కడికొచ్చిన 2, 3 డేస్ వరకు ఇంక మ్యాంగోస్ తినకూడదు అనుకున్నాం. కానీ ఇంకా ఒక రోజేమో అయ్యింది. అప్పుడే మ్యాంగోస్ పైన తినాలి అనే ఆశ అయితే మళ్ళీ వస్తుంది. ఇంక సరేలే అని చెప్పి డబ్బులెక్కువైనా ఒక 4 మ్యాంగోస్ అయితే తీసుకొచ్చారు. ఇంక ఫైనల్‌గా నేనైతే వాటిని కట్ చేసేసాను. టేస్ట్ మాత్రం చాలా బావుంది. నేనింక టీ తాగుతాను కాబట్టి ఇంక కట్ చేయలేదు. ఇంక తిన్నా గూడా టీకి, టేస్ట్‌కి పాడైపోతది. ఇంక ఫైనల్‌గా టీ అయితే మరిగిపోతుంది. యాక్చువల్‌గా ఈ జగ్గులో వెంటనే నేను పెట్టేసాను. పాలు మరగబెట్టా ఫస్టు. తర్వాత అలాగే వాటర్ వేసేసి టీ అయితే పెట్టేసాను. ఇంక మా ఇద్దరమైతే తీసుకున్నాం. టీ తాగిన తర్వాత ఇంక అలా బయటకైతే వెళ్ళాము. యాక్చువల్‌గా మాకు వాషింగ్ మిషన్‌కి పైపేమో లేదనమాట. అది లేకపోవడం వల్ల ఇంకా వాషింగ్ మిషన్‌లో బట్టలేయడం ఒక 2, 3 వీక్స్ నుంచయితే అలానే ఉండిపోయాయి. ఇంక వేద్దామని ఇంకా పైప్ కోసమైతే షాప్స్‌కి తిరిగాము. ఏ షాప్‌లో కూడా మాకు సెట్ అయినటువంటి పైప్ అయితే లేదు. ఇంకా ఫైనల్‌గా మేమైతే మళ్ళీ ఇంటికొచ్చేసాము. ఇంకా వస్తువు తావులో అక్కడ ఎగ్జిబిషన్ పెట్టారు. అందులో ఒక 5, 10 మినిట్స్ అట్లా తిరిగేసి ఇంటికొచ్చేసి ఇంకా నైట్ డిన్నర్ అయితే తినేసాము. ఇంకా మా పాప కూడా తన చేతులతో తనే తినేసింది. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బై బై.